చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇది ఒక రథయాత్ర అంటే ఒక దేవుని యొక్క రథయాత్ర ఎట్లా వెళ్తుందో అంత వైభవంగా ప్రజల్ని దీన్ని స్వీకరిస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే గత 3 నెలలుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు. అందరికీ తెలుస్తున్న విషయంలో మీ మీడియా సాక్షిగానే చాలా మంది ప్రజలు బయటకు వచ్చి మరి నీళ్లు రావట్లేదు, 24 గంటలు నీళ్లు వచ్చేటివి ఇప్పుడు నీళ్లు రావట్లేదు, 24 అవర్స్ పవర్ సప్లై ఉండేది పవర్ కూడా ఉండట్లేదు. ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నామో, ఏదైతే 24/7 పవర్ సప్లై అనేది సాధించుకొని యావత్ దేశమంతా కూడా రాష్ట్రం వైపు తిరిగే విధంగా మనం డెవలప్ చేసుకున్నామో అవన్నీ కూడా పథకాలన్నీ కూడా అమల్లోకి రావట్లేదు. అలాగే రైతు భరోసా, రైతు బీమా, అలాగే ప్రతి సంవత్సరం కాంగ్రెస్ వ్యతిరేకత అంతా ఇప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఎన్నికల్లో? 100% వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు యాక్చువల్గా వాళ్ళు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకుని ఉంటారు వాళ్ళు అందుకని అంత దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు ఏదైతే వాళ్ళు ఇచ్చారో 6 పథకాల పేరు మీద, అవన్నీ కూడా ఉట్టి మాటలు అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి తప్పకుండా బ్రహ్మరథం పడతారని చెప్పి మేము భావిస్తున్నాం. కేసీఆర్ నడిచి వచ్చినా, మోకాల మీద నడిచి వచ్చినా కేసీఆర్ చూసి ఓట్లేసే పరిస్థితి లేదు, వేస్ట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్పి ముందు ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజాపాలన అన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రజలే చెప్తారు దానికి జవాబు. మేమేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు దానికి ధీటుగా జవాబిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. సికింద్రాబాద్ పరిస్థితి వస్తే ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా గల్లీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టి ముందుకు వస్తున్నారు. మా పథకాలు ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో, అమలులోకి వచ్చినాయో, ఆ పథకాలు కూడా ఇప్పుడు అందని పరిస్థితి. ఎందుకంటే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది, కనీసం కేసీఆర్ గారు 2000 పెన్షన్ రూపాయలైనా అందేవి. కానీ ఇప్పుడు 4000 రూపాయలని హామీ ఇచ్చి ఆ పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఖచ్చితంగా మేము 8 నుంచి 12 స్థానాలు చేస్తామని కాంగ్రెస్ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాది. ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. ఏ ఇంటికి ఏ పథకం ఇచ్చారో మీరు వచ్చి చూపిస్తే మేము కూడా మీకు వత్తాసు పలుకుతాము. మేము కూడా మీకు ఓకే ఈ ప్రభుత్వం మీరు చెప్పిన హామీలు నెరవేర్చారని చెప్పి మేము కూడా చెప్తాం. కానీ ఒక్క పథకం కూడా పబ్లిక్ అందలేదు. ఏదైతే వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు అని చెప్పారో ఒక్క పథకం కూడా పబ్లిక్ అందని పక్షంలో ఉంది. అది ముందు మేమిచ్చే పథకాలు కూడా అందట్లేదు. ఏదైతే వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయింది అని చెప్పి పబ్లిక్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అలాగే వాటర్ సప్లై మీరు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఎప్పుడు లేని విధంగా ఈ సమ్మర్ ఫేస్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎండిపోయిందంటే దాని పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపేసి అన్ని ఏదైతే రైతుల్ని ఇబ్బంది పాలుగా ఇంత కరువు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కాంగ్రెస్? గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు వాటర్ కరెంట్ అన్ని ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఒకటేసారి నాలుగు ఎంతగా డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు అయింది అనుకుంటున్నారు? అదే వాళ్ళు మేము అమలు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్స్ అమలు చేసి మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటి నల్ల కనెక్షన్ అనేది ఏదైతే కేసీఆర్ గారు అమలు చేశారో అదంతా కూడా దాంట్లో ఏదో జరిగింది, దాంట్లో ఏదో స్కామ్ జరిగిందని చూపించుకోవడానికి, దాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు అన్ని ఏదైతే ప్రాజెక్ట్స్ చేసామో దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి ఇంత పరిస్థితి, ఇంత దుస్థితి ఈ రోజు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం బీడు భూములుగా ఉండే భూములు ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితికి చేరటం జరుగుతుంది. అది కూడా ప్రజలు, రైతులు అందరూకి అర్థమైపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలే దానికి జవాబు చెప్తారని మేము అనుకుంటున్నాం. జనాలు రియలైజ్ అయినరు ఈసారి ఓట్లన్నీ మీకే పడుతున్నాయని మీరు అంటున్నారు. అవును, ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పబ్లికే మాకు చెప్తున్నారు మేము తప్పు చేశాము, మా కేసీఆర్ లాంటి నాయకుడిని దూరం చేసుకొని మేము తప్పు చేశామని చెప్పి ప్రజలే బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు. కాబట్టి మేము మీకు చెప్తున్నాం.